అన్నా మామూలు కాయలు కాదనా ముత్యాలా ఇటు చూడన్నా ఒకసారి ఈ గొల్లనే ఒరే పెద్దగా సరైన గెలలు ఉన్నాయా? సరైన గొల్లలు నేను ఒకటి చెప్తాను, ఓడి తినడానికి పుట్ల ఓడికి తినిపించడానికి మనం పుట్టాం. ఈడ అభిలాష్ కూడా వచ్చి ఈడ విజయ్తో అయితే పందెం పెట్టినాడు. ఏంటంటే 30 కాయలు తినాలి. ఈడు ఇప్పటికైతే 6 కాయలు తినున్నాడు. సైతానికి ఫౌజియో తినలేవురా నువ్వు విజయో. లెక్క ఎక్కువ కాకుండా చూసుకోమని చెప్పు. లెక్క తక్కువ కాకుండా చూసుకోమని. అలా సినిమా ఉంది చూడు, 7 బైజీ బృందానికాలి. నేనేం పని చేయను, తింటాను, బాగా తిరుగుతాను, అంతే. ఈడు అభిలాష్ గారికి ఇప్పుడే చెమటలు పట్టడం కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఓడిపోతామని వాడికి అర్థమైపోయింది కాబట్టి. ఇందాకంతా నా పక్క నుంచి ఓటింగ్ తగ్గిపోతుంది. ఎటు చేస్తాడు బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్స్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. సంవత్సరం రోజులు ఎదురు చూస్తున్నాం, ఈ రోజు మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందని. అవును, ఎప్పుడో తాటికాయలు సంవత్సరం ముందు తిన్నాం, మళ్ళీ ఇప్పుడైతే ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చాము. అసలు కాయలంతా తిరిగాము, ఎక్కడా లేవు. తాటి చెట్లు మాత్రం కావాల్సినవి ఉన్నాయి ఈ ఇల్లూరులో, కానీ తాటికాయలు మాత్రం లేవు. అన్ని మగ చెట్లు ఉన్నాయి. ఏం అర్థం కాలేదు అసలు. ఆడ చెట్లు అన్ని తీసేస్తున్నారు, మగ చెట్లుగా మారిపోయాయి. 6 చెట్లు అన్ని తీసేస్తున్నారు. ఓన్లీ మగ చెట్లే బతుకోండి. ఇక్కడ ఇంకా వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా లేవు అని ఎక్కేస్తున్నప్పుడు ఇది కనిపించింది మాకు. దీంట్లో అయితే దుమ్ముగా ఉన్నాయి. దుమ్ముగా కాదు, కాయలు మస్తుగా ఉన్నాయి. అసలు మామూలు సైజులో కాదు, కత్తక్క ఉన్నాయి. అందులో లుంజికాయలు ఇవన్నీ. ఈ మంచి కాయలే. ఆల్రెడీ ఇంతకు ముందు సంవత్సరం తిన్నాం కాబట్టి మాకు తెలుసు ఈ టేస్ట్. అందుకనే ఇప్పుడైతే ఇంకా విజయ్ గారు స్టార్ట్. కాయలు కూడా లోపల కొంచెం లైట్ గా ఎర్రంగా ఉంటది, లుంజి మాత్రం అంత లోతుంటది. లవ్ షేప్ కాయలు వస్తాయా? లవ్ షేప్ కాయలు రావు. 4 లుంజులు ఒకటి రావచ్చు, 1-2 కాయలు రావచ్చు. 4 లుంజులు వస్తాయా? చూద్దాం. సరే అయితే ఇంకా వచ్చింది. ఈ రోజు బందాలు కిందాలు కూడా ఏం పర్లే కదా. ఏం పర్లే, నడుము టవల్ కట్టుకుంటే చాలు. ఎందుకంటే కత్తి కింద పడిపోకుండా. ఇదిగోండి, ఇక్కడైతే ఈ చెట్టులో మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు వల్ల ఏందే ఎక్కిచ్చు అనమాట. వీటిని పట్టుకొని ఇక్కడ పట్టుకొని అక్కడికి కాయలు భలే ఉన్నాయి. కాయలు అయితే మంచి కాయలు, మంచి సరైన. ఇప్పుడు మనం ఇంత దూరం తిరుగులా మనకు ఆ సైజులో కాయలు కనిపించలా. ఇదిగోండి, ఇట్టు పోయినాం మాగాని, అటు పోయి ఆ 100 చెట్లు మొత్తం తిరుక్కొని వచ్చేసినాం. ఆ చెట్లు అంతా తిరుక్కొని వచ్చాం ఎండకి. ఊరు లోపల నుంచి వెళ్తే ఊరు అవుట్ కట్స్ ఏడ దొరకలా. లాస్ట్కి ఆడ దొరికి బంధాలు భలే. మరి అంత గట్టిగా కట్టుకున్నాం దాన్ని. కత్తి దూసి పడిపోద్ది, మీరు కింద ఉంటుందా పక్కన మీ పైన పడిపోయింది అనుకో. కానీ రోడ్డు పక్కనే దొరికింది చెట్టు. ఇంకా మీకు నాయిస్ వస్తుంటది, మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏం చేయలేం. ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోవాలి. ధీరా 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 ఏందో ఈ చెట్లు ఎక్కడం కూడా మనకు డైలీ అలవాటు ఉంటే స్పీడ్గా ఎగ్గలుతామన్నా. జంకు గొల్ల జంకునే ఉంటది. జాగ్రత్త. ఈజీగా ఉందా చెట్టు ఎక్కడానికి? ఈజీగా ఉందంటే ఇదిగో నుంచి మర్రి చెట్టు పోయింది కదా, కొమ్మ మీద ఎక్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయావు. అన్నా మామూలు కాయలు కాదనా ముత్యాలా? ఇటు చూడన్నా ఒకసారి ఈ గొల్లనే. ఒరే పెద్దగా సరైన గెలలు ఉన్నాయా? సరైన గొల్లలు. ఒరే ఈ తాటాకులు ఎత్తుకుపోయి రేకుల మీద వేసుకుంటే చల్లంగా ఉంటుంది రా. అవును కదా. తొందర కొట్టబాకరే, వీలైనంత వరకు పడిపోతాయి అని. రే సరైన గెలరాజా, సరైన గెలరా. ఇదిగోండి ఫ్రెండ్స్, సరైన గెల. ఆ గెలని ఎత్తున పడితేరే గతం మర్చిపోతాం. పని చేయదు ఇంకా. ఏందది? తలకాయ. అదే కదా. ఇప్పుడు పడుతుంది అలా. అదే ఇరుక్కుపోయిందిరా చెట్ల. కొట్టు అగల్లా క్రాస్ కొట్టు. పడతా చూడు. చిన్నది పడదురా, పెద్దదాన్ని కొడితే. పెద్దదాన్ని కాదు, ఇరుక్కుపోయింది. ఇరిగిపోయింది.
బో రే ఎర్రగున్నాయి నువ్వు చెప్పింది నిజమా విజయ్? ఎర్రగున్నాయి. నేను చెప్పులా దొండ పండ్లు ఉన్నట్టున్నాయి. పడతాయి. కొట్టు. ఒరే తమ్ము పడిపోయినారా? ఆడంటే ఆడు పడిపోయినారా? ఇరుక్కుపోయింది గల. ఒరే సరైన గల ఇరుక్కుపోయింది కదరా పాఠంగా. జాగ్రత్త. బా హైలెట్ గలరా ఇదే. హైలెట్ గల. జాగ్రత్తగా వచ్చి ఇంకా లేవలేరా? అవి పిందలరా? కిందదే కాదురీ. అబ్బా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా? జాగ్రత్త. కింద అవి ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. ఇప్పుడే మొత్తం తాడికెళ్ళని కొట్టేసి కిందకి దిగా. బా మదన్నా దోయా ఇప్పుడే దిగాడు మహానుభావుడా. వాడు యాడొచ్చి ఇదంతా ఎతకబడుతుంది, ఎండలో తిరగబడుతుంది అని చెప్పి ఇప్పుడు మేము కొట్టినాం రారా అని చెప్తే 5 నిమిషాల్లో వచ్చేసాడు. అదే ఇందాకంత వస్తున్నా నా పని ఉంది మీరు పోండి అన్నాడు. దూకో అన్నా కరెక్ట్ వీడికి ప్రతి ఒక్కటే కూడా వీడికి కరెక్ట్ టైమింగ్ సెట్ అయిపోతుందన్నా. ఓడు నేను వాడు చెప్తాను. ఓడి తినడానికి పుట్ల ఓడికి తినిపించడానికి మనం పుట్టాం రాజీ. అంతే కదా? అయ్యో అయ్యా ఇక్కడ ఒక రూల్ ఉంది. ఫస్ట్ అవతల కాయలన్నీ అవతలకి రావాలా, పప్పుగా వేసుకోవాలా, తర్వాత స్టార్ట్ చేయాలి. మేము ఎందుకు తిన్నామంటే మేము మధ్యాహ్నం అదంతా తిరిగి నీళ్ళు రావని తిన్నాం. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. నువ్వు చెట్టు ఎక్కినోడు ఏం పని చేయడు. అవతల పో, అటు నుంచి అవతల పోయా ఎన్ని సెట్ అయినా పిలిచింది. వా ఆడేసుకుంటాం మేము. 4 గెలకి యువతలు వేసుకోలేము మనం. లవ్ షేప్ వచ్చింది ఇక్కడ. ఎట్లా కాయలా ఏంది అసలు నోట్లో పెట్టుకుంటే లోపలికి వెళ్తున్నాయి. ఏమంటి అజీగోడు నిన్ను కొడితే నాకే దెబ్బ తాలుతామే. ఫ్రెండ్స్ ఇది మాత్రం సరైన గోల. ఇగో ఇది మాత్రం సరైన చిన్న గెల. చూడండి ఎంత ఉందో. వా అదో లవ్ షేప్ కాయ, డబల్ కాయ, అమ్మడగల ఇది. అది వాడు చూడరా ఎడతేసినాడా. అలా సినిమాలో అలీబాయ్ అని చెప్తాడా? తీసుకొని అజయ్ ఒక్క డౌట్ రా నాక. ఇప్పుడు ఈ కాయ వెళ్తుంది అన్నా కదా, ఈ గోరుతో తినా ఇంక దేనే మనకు వస్తుంది ఈ గోరు. గోరు ఎందుకు మనకు వస్తుంది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మెలి తిరుగుతున్నాడు అది కురుకురేలాగా. లేతవే తినయ్యా నువ్వు, లేతవే తిను. పొల్లు లేవు కదా నీకా. వచ్చేసాడు తిని కదా. మంచి నీళ్ళకైనా బెల్లము చక్కెర దగ్గర చేమలు ఎట్టేస్తాయో కరెక్ట్గా ఈడు కూడా తాటికాయలు ఎప్పుడైతే కొట్టామో అప్పుడే వచ్చాడు. మీరు కూడా అప్పుడే వచ్చారు. ఒరే నీళ్ళు అసలు మేము తెమ్మలేదు మమ్మల్ని. ఎవరు అభిలేషా నీళ్ళు ఎవరు తెమ్మన్నదా? బా రానా రానా అబ్బాయిలకి తింటారా?
జమ్మో కత్తి కొనింది దానికోసమేరా. వా కాయ చూడండి ఎర్రంగా ఎట్టుంది. అదేనా ఏం ఇబ్బందిరా, ఎటువంటి ఇబ్బందిరా. 5 నిమిషాల్లో కాయలని సాహా. అది దాన్ని భుజం మీద పెట్టుకో. దాన్ని డైలాగ్ చెప్పు. అబ్బాయా ఎవరు అటు పోయినా తలకాయ ఉంచేసుకొని అబ్బాయా కడుపు ఇదిగో, కడుపులో పేగులు ఇదిగో ఎడ్జుడు మదన్నా. మేము చిన్నప్పుడు తాటికెళ్ళి తినేదానికి ఒక ప్లాన్ చేసేది ఏందో తెలుసా. ఫస్ట్ నేను కొట్టిస్తా, ఒక 3 ఉన్నారనుకో, వీళ్ళు 3 కడుపు నిండి ఎవరు ఒకరి కడుపు నిండిపోద్ది కదా. ఒకడు ఆగిపోయినప్పుడు ఓడి కొట్టి మిగతా కాయలు మాకు కొట్టియాల. ఇప్పుడు ఆ విధంగా కొట్టించామని నేను కూడా ప్లాన్ చేశా. 1, 2, 3 ఈ 3 కనుక కూర్చుంటే కలిసి మొత్తం అయిపోతాయి. నాకు కొట్టించేదానికి ఏమంటారు. ఒరే కాయ కొట్టకుండా వచ్చేసిందిరా. కాలు జారిపోతుంది. కొడతారు అచ్చ బాబా కాజీ ఇప్పుడు మాట మంచిగా ఉండలేదా. కొడతారు అచ్చ బాబాక చూడాలి కూడా కాలు నింపడింది. కాలే కత్తి ఉంది కదరా. రే ఇదేంటంటే అలవాటున కాలుతో కొట్టడం అలవాటు. ఈడ అభిలాష్ కూడా వచ్చి ఈడ విజయ్తో అయితే పందెం పెట్టినాడు. ఏంటంటే 30 కాయలు తినాలి. ఇప్పటికైతే 6 కాయలు తినున్నాడు. ఇగో ఇక్కడ కోసి పెడతా ఉన్నాడు, ఈడు తిని పెడతా ఉన్నాడు. ఈడు కోసి పెడతా ఉన్నాడు, ఈడు తిని పెడతా ఉన్నాడు. ఈడైతే ఆడుస్తా ఉన్నాడు. ఇప్పుడు కాపు మీద నువ్వు కూడా ఇప్పుడు 15 తిన్నావు కదరా. దీంట్లో 1-2 కాయలు తింటా ఉండు. మేము ఒప్పుకోం అట్ట. వాళ్ళు తింటా ఉండి నిన్న కాయలు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళు కూడా తింటా ఉంటారు కదా. మన లెక్క ఇదే కదా నా లెక్క. ఛాలెంజ్ ఇప్పుడు కానీ అందరిని తీసుకోవాలి డాబాకి. ఎవరు ఓడిపోయినా మీరిద్దరు పోతామంటే అది కుదరే పని కాదు. అయితే యాంది రాజీ ఈడు మనిషి కాదు అప్పటికా. ఈడు ఎందుకు వెయిట్ చేస్తున్నాం కాదు. 6 సైతానికి ఫౌజియో తినలేవురా నువ్వు విజయో. లెక్క ఎక్కువ కాకుండా చూసుకోమని చెప్పు. లెక్క తక్కువ కాకుండా చూసుకోమని. రణదేవ్ అభి ఇప్పుడు డాబా మిత్ర మీద ఏ ఊరి తీసిపోతావండి. అయ్యా లాస్ట్లో నాకు దక్కంది ఎవరికి దక్కకూడదండి అసలు. తిన్నాడు, అయిపోయింది వాడు సీన్ అయిపోయింది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? అవన్నీ చాలు, అయిపోయింది. ఓడిపోబోతున్న విజయ్, గెలవబోతున్న అభి కళ్ళల్లో ఒక పక్క ఆనందం, విజయ్ కళ్ళల్లో ఒక పక్క ఆందోళన. ఏం జరుగుతుందో తెలియని అజయ్ మాత్రం ఇవాళకి 20 తిన్నాడు, ఈడు మాత్రం 15 తినున్నాడు. 30 తింటే ఈడు గెలిచినట్టు. మీరు కానీ ఆడి నుంచి పారేస్తున్నారు ఒకటి వెనకగానే. ఈయన గెలిపడానికి పారేస్తున్నాం. ఇగోండి 15 అయితే తినున్నాడు. వాళ్ళిద్దరులో ఎవరు ఓడిపోయినా మనల్ని అందరిని డాబా తీసిపోతారు కదా. ఎవరు గెలిచినా సంతోషం వేరు, మా సంతోషం వేరు. ఏందా సరేలే. సంతోషం అనేది సంతకం లాంటిది. గ్రీన్ ఇంక్ తో పెడితే ఒక రకం, బ్లూ ఇంక్ తో పెడితే ఒక రకం, రెడ్ ఇంక్ తో పెడితే ఇంకో రకం. తుడిపేసుకోవచ్చు. ఆందోళనలో తింటే చాలా తినలేము. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా విజయ్ అయితే 17 తినున్నాడు. ఇవన్నీ 17, ఇవన్నీ 18 తినున్నాడు. ఇంకెక్కడ కొరవ ఉన్నాయి 20, ఇంకా 12 తింటే విజయ్ గెలిచిపోయినట్టే. అభిలాష్ గారికి ఇప్పుడే చెమటలు పట్టడం కూడా స్టార్ట్ అయినాయి, ఎందుకంటే ఓడిపోతామని వాడికి అర్థమైపోయింది కాబట్టి. ఇందాకంతా నా పక్క నుంచి తగ్గిపోతుంది. ఎటు చేస్తాడు బిడ్డ? అలా సినిమా ఉంది చూడు, 7 బైజీ బృందానికాలి. నేనేం పని చేయను, తింటాను, బాగా తిరుగుతాను, అంతే. ఈడు ఇప్పుడు ఎన్నికాయలు పెట్టేవారా? ఎవరో విజయ్ నిలబడుకొని తింటావా? వాడికి నేను ఇన్ని మాట్లాడుకోవాలా, కూర్చుంటేనే తినాలా, నిలబడుకొని తినాలా, పడుకుతో తినాలా? నేను సరే ఎందుకని నిలబడుకొని తింటున్నావు? కూర్చొని తినావా?
నిలబడుకుని తింటే ఇక్కడ కూర్చొస్తాయి. కూర్చొని తింటా తింటే ఉంటాయి. ఈ బిడ్డ పాప అమాయకుడు బాధపడిపోతున్నాడు. ఎడ చేస్తాడు తినేస్తాడు. అయిపోలా ఊరే 5 ఉన్నాయి రా ఇంకా. అయ్యో రామ ఇచ్చిన టైం అయిపోతుంది అబ్బా. ఎన్ని ఇడే తిన్నాడు. అజయ్ గారు తిన్నాడు. కైలంతా ఉన్నాయి. అటుపక్క వచ్చేసింది. అబ్బాయి ముద్దురు పెట్టేసినాడు ఇడ. గ్రీన్ కలర్ నీకు ఇబ్బందిగా ఉంటే తినబాక. నీకు తాటికాయలు ఎక్కువ తినడం వల్ల లైట్ గా మత్తు ఎక్కుతుంది. అవునులే, ఈ రాత్రి అంతా కళ్ళు గీసి ఫర్మెంటేషన్ చేసినారా, మత్తు ఎక్కుతుంది వీడికి. తినేస్తున్నా బాయ్ 3 ఉండేదా. విజయ్ గారికి ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. తాటికాయలు దీనికి కొద్దిగా మత్తు ఎక్కిందంట. లాస్ట్ 30వ కాయ ఇది. అభిలాష్ వచ్చేసి ఏం అర్థం కావట్లే వాడికి. బెత్తర చూపులు చూస్తున్నాడు. ఎట్లా తీసిపోయేది అందా? బైక్ వేసుకొని నేరుగా రోడ్డు మీద పోతే ఏడాది వస్తుంది. ఏమనిపిస్తుంది ఇక నీ మనసులో ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపిస్తుందా, ఒక్కటి తినేస్తే వీడికి అనిపిస్తుంది తిల్లా ఇంకొక తక్కువ లేదు లేదు కొట్టి ఇంకోటి 2 తింటా. లేదు 30 తూచ్ మళ్ళీ మొదలు పెడతాం ఫస్ట్ నుంచి. తొండిది తొందరపడబడు. దూరం ఫోన్ అమ్మిడి పెడడం దూరం. వాడికి ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ పాపం. విజయ్ అయితే ఇది పందెంలో గెలిచేసాడు. విజేతగా నిలిచాడు విజయ్. తినేసాడు. 30వ కాయ కూడా అయిపోయింది. ఏరా ఎట్టుంది నీ పరిస్థితి? ఫుల్గా అయిపోయింది. ఎక్కేసావు అంటే కంప్లీట్ నా గెలిచేసావు. ఓ ఎరా 30 తినేసాడరా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ 30 తాటికాయలు తినే పందెంలో కూడా విజయ్ గెలిచాడు. మా అభిలాష్ ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. వీడికి కూడా ఏం అర్థం కావట్లేదు తాటికాయలు తినేసి. మీరు ఎవరైనా ట్రై చేయకండి. 30 అంటే ఈజీగా తినేసి ఉంటా. మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక రాకముందు ఒక 5-6 కాయలు తినేసి తినున్నాడు. ఒక 35-40 కూడా తినుంటాడు. అజీ అవి తినుంటాడు కానీ మనం లెక్క ఇలా వాడు కైలంతా ఇసురుకొట్టేసాడు. లెక్క పెడితే దిష్టి పెడతారని. నీకేం కడుపుకే కడుపు నొప్పి పుట్టిస్తావు నువ్వు. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్.